ఇక వివరాలు చూసుకుంటే ఏపీలో భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇందుకోసం జలధార జలహారతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలం హనుమంతగూడెం చెరువు వద్ద నిర్వహించిన జలధార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సొంత నిధులతో చెరువుకు సంబంధించిన 22 కిలోమీటర్ల పొడవున కాలువ పూడికతెత్తి పనులను ఆయన ప్రారంభించారు. జేసీబీ వాహనం నడిపి కాలువలో స్వయంగా మట్టి తీసిన జనార్దన్ రెడ్డి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 3 కిలోమీటర్ల లోపు భూగర్భ జలాలు పెరిగితే చర్యలు తీసుకుంటామన్న జనార్దన్ రెడ్డి, జలాలు పెరిగితే రైతులు బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వారం రోజుల్లోనే పనులు పూర్తి చేస్తామని, రైతులు ప్రజలు అందరూ సహకరించి సమన్వయంతో పనులు నిర్వహించి విజయం సాధించాలన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. ఎరుగులు ఉన్నారు సార్. ఇప్పుడు ప్రెస్ కనీసం సంవత్సరం ఒక్క రోజున ప్యాంట్ వేసుకుంటా సార్. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు ఇచ్చినారా? ఎంత మీకు 5 కోట్లు ఇచ్చినా పని చేస్తారండి. గమనాన్ని రేటుకి కాదు, రాదు అవి అట్లా. గుంటూరు జిల్లాలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 369 కోట్లు కేటాయించాలన్నట్లు వెల్లడించారు. కృష్ణా డెల్టా సిస్టంలో భాగంగా 47 కిలోమీటర్ల వరకు లీడింగ్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్లతో కూడిన అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. రైతులకు స్థిరమైన నీటి సౌకర్యాలను పెంచి సాగుకు సహకరిస్తామని మంత్రి పెమ్మసాని తెలిపారు. ఛానల్ ఆధునీకరణతో నీటి సమృద్ధి పెరిగి సాగునీటి వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కిలోమీటర్ల వరకు ఉంది కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, స్లోప్ కరెక్ట్ గా లేకపోవడం. స్లోప్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవడం, మెయింటైన్ చేయకపోవడం. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ గా చేస్తా ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి అడిషనల్ గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున ఛానల్ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ మోడర్నైజేషన్ కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామాంజనేయులు గారు జగిత్యాల జిల్లా DWO కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలోకి చేరుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడి రికార్డులను నిశ్చితంగా పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారిపై వచ్చిన ఆరోపణల్లో ఫైళ్లను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు. పలు కీలక రికార్డులు పత్రాలను వెరిఫై చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు నిరసన చేపట్టారు. కరీంనగర్ జగిత్యాల రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోయాయి. అడుగు తీసి అడుగు వేయలేకుండా పరిస్థితి మారడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ తీవ్రత ఉక్కుపోతతో అల్లాడిపోయిన ప్రయాణికులు చేసేది లేక వాహనాలను రోడ్డుపైనే వదిలేసి చెట్ల కిందకు వెళ్లారు.
ధాన్యం కొనుగోళ్లలో ఉన్న లోపాలను అధికారులు వెంటనే సరిచేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా సకాలంలో ధాన్యం సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో ఇలాంటి ఆందోళనలు మరిన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరికలు చేసి అన్నదాతలు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆర్టీసీ డ్రైవర్పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో మేడ్చల్ డిపోకు చెందిన డ్రైవర్ తిరుమలేష్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన నర్సాపూర్ పోలీసులు డ్రైవర్కు బ్రీతింగ్ టెస్ట్ చేశారు. 70% మద్యం సేవించినట్లు అనలైజర్ టెస్టులో తేలడంతో ఆయనపై కేసును బుక్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 1470 కేజీల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సివిల్ సప్లై అధికారులు షాపులను తనిఖీలు చేశారు. ఓ ప్రైవేట్ ట్రేడర్స్ దుకాణంలో నిల్వ చేసిన బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇది 26న 11:20 గ్రామం చేరుకున్నాము. అక్కడ బీజే ట్రావెల్స్ అనేటటువంటి ఒక షాపు ముందు వెయిట్ చేశాము. అయితే మేము రాగానే షాపు ఓనర్కి ఫోన్ చేసినప్పటికీ ఆయన బయటకు రాలేదు. ఈరోజు 5/5/2026న 6:16 అతను బయటకు వచ్చి షాప్ తీయించగా అందులో 30 సంచులలో వివిధ తూకాలతో ఉండేటటువంటి 1470 కేజీలు బియ్యం కనుగొనడం జరిగింది. దాన్ని భద్రతా నిమిత్తం ఇది కోటా బియ్యం అని చెప్పేసి మేము నిర్ధారించుకున్నాము. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నీటి సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు మోక్షం కలిగించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి లోనైన CPW పథకానికి నిధులు కేటాయించినట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గుర్తు చేశారు. జక్కేపల్లి గూడూరు ట్యాంక్ బండ్ను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాష్ట్రంలోని అన్నదాతల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి త్వరలోనే తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజున బోగోలు మండలంలో ఉన్నటువంటి జక్కేపల్లి గూడూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు 2014-18 కాలంలో CPW స్కీమ్ని మండలంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి,
గ్రామాల్లో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచనతో జక్కపల్లి గూడూరు చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా ఏర్పాటు చేసి దీన్ని 2 ఫేజులుగా మొదటి ఫేజ్ కింద జక్కపల్లి గూడూరు నుంచి బోగోలు స్వాగతం. దేశంలోని 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 బీజేపీ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు తెలంగాణలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రంలో కమలం పార్టీ విజయఢంకా మోగించడంతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో మిఠాయిలు పంచి బాణసంచ కాల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ విజయమే నిదర్శనమని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ అభివృద్ధి పథకాలు, అమిత్ షా వ్యూహరచన వల్లనే దేశవ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోషన్ తెలిపారు శ్రీకాంత్ యాదవ్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ 5 ఏళ్లకోసారి పీఆర్సీ అమలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. అమరావతిలో కేవలం అద్దాల కోసం చంద్రబాబు 2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారని చింతామోహన్ విమర్శించారు. ఏపీ ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారని, దీనికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు చింతామోహన్. 1958లో బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి పీఆర్సీని వేయడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీని వేయాలి. ఎందుకు? ధరలు పెరిగిపోయి మరి అదుపు తప్పినప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు చేసేదాని కొరకుగా మరి ఈ పీఆర్సీని వేయడం అనేది గత 70 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా పీఆర్సీ వేయలేదు. 2018లోనే ముగించారు. 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు, బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నారు, మరి ఇళ్ల బాడుగలు కట్టుకోలేకపోతున్నారు, ధరలు ఎక్కువైపోయినాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ, రవాణా, తూకం వేసే పద్ధతులపై కమిషనర్ ఆరా తీశారు. ప్రభుత్వం సూచించిన తేమ శాతం నిబంధనల అమలు, తూకంలో జాప్యం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్రాల వద్ద తాగునీరు, అలాగే నీడ వంటి కనీస సౌకర్యాల కల్పనపై మార్కెటింగ్ శాఖ అధికారులను ఏర్పాట్లు కమిషనర్తో కలిసి కలెక్టర్ చంద్రశేఖర్ తెలుసుకున్నారు. ధాన్యం సేకరించిన వెంటనే నిబంధనల ప్రకారం రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, రైతులను ఇబ్బంది పెట్టినా, తాలు పేరుతో మోసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు యువకుని మృతదేహం నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలోని స్వగ్రామం వీరారెడ్డిపాలెంకు చేరింది. గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కేశవ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు చందు ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్ళాడు. బీటెక్ చదివిన తర్వాత అమెరికా వెళ్ళిన ఆయన అక్కడి డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరాడు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే ఉపాధి లేదని ఆవేదన నానాటికి పెరగడంతో చందు డిప్రెషన్కు లోనయ్యాడు. ఏప్రిల్ 28న చికాగోలోని తన అపార్ట్మెంట్లో పిస్టల్తో కాల్చుకుని చందు సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు లేవని, నిత్యం తన తల్లితో మాట్లాడేవాడని, ఆత్మహత్య ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని చందు మేనమామ తెలిపారు. వచ్చేసి ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్లో వర్క్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో. వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నంద్యాల డిస్టిక్లో పోస్టింగ్ కావడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఉంటున్నాడు. వాళ్ళకి 2 అబ్బాయిలండి.
ఈ అబ్బాయి చందు అనే అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి అండి. ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తా ఉన్నాడు. ఇంకా జాబ్ సర్చింగ్ లో ఉన్నాడండి. ఈ ట్రంప్ నిర్ణయాల వలన పెద్ద జాబ్ సంపాదించలేకపోయినాడు. ఇంకొకటి వచ్చి ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండేవాడు తప్పితే నాకు కష్టాలు ఉన్నాయని కానీ ఏది కానీ ఎప్పుడూ చెప్పలేదు. మనీ పరంగా కూడా వీళ్ళు ఆర్థిక స్థితిగతులు. నెల్లూరు ఆర్టీసీ డిపో ప్రైవేటీకరణను నిరసిస్తూ నగరంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష నేతలతో కలిసి డిపో ముందు బైఠాయించారు. ప్రభుత్వం యాజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ డిపోను ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను తాము స్వాగతిస్తున్నామన్నారు కార్మికులు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీకి సంబంధించిన వేల కోట్ల ఆస్తులను పరీక్షించాలని, లేని పక్షంలో తీవ్ర ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆర్టీసీ కార్మికులు. ఎకరాల 20 సెంట్లు ఇక్కడ ఉంది. ఇది కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి. రాష్ట్రంలో 12 డిపోల్ని ప్రైవేటైజేషన్ చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉండేటువంటి బస్సులను కూడా వివిధ డిపోలకు పంపించేదానికి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని విరమించుకోవాలి. ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఆర్టీసీగా ఉన్నారో ఆ కార్మికులకే హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారానే నడపాలి. ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ప్రజల యొక్క రాయితీలన్నీ కూడా పోతాయి. సీనియర్ సిటిజన్కి, మహిళలకు ఉచితంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు ఇస్తే అవన్నీ కూడా పోతాయి. ప్రైవేటు సంస్థలకి. నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడుపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని 2019 ముందు వైఎస్ షర్మిలమ్మ పాదయాత్ర చేశారని, ఆమెకు ఏమి న్యాయం చేశారో ముందుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబాయిని చంపిన పార్టీ ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేసిన గిరిధర్ రెడ్డి, వైసీపీ గొడ్డలి పార్టీ అని షర్మిలమ్మ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని పార్టీ నేతలను సూటిగా పరిశీలించారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు సాధించామని, రాబోయే ఎన్నికల్లో కూడా 10కి 10 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. మహానాడుని నెల్లూరు జిల్లాకి కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరు అంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? అనంతపురం జిల్లా సింగనమల సెగ్మెంట్ బొమ్మలాటపల్లిలో బోనాల సంబరాలు వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత పెద్దమ్మకు భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు సమర్పించి పండుగ చేసుకున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని నైవేద్యం పెట్టి ప్రార్థనలు చేశారు. 15 ఏళ్ల నుంచి సంప్రదాయం కొనసాగిస్తుండడం గ్రామస్తుల ఆధ్యాత్మికతకు అర్థం పడుతోంది. గ్రామ ప్రజలందరూ ఏకమై బోనాలు సమర్పించే సాంప్రదాయ పండుగను అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే రాజకీయ సినీ ప్రముఖులు శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ కాల్వ శ్రీనివాసులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.